కంచిలి మండలం జలంత్రకోట జాతీయ రహదారి సమీపంలో ఉన్న దాబా హోటల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ సైకోగా మారి విచక్షణ కోల్పోయి ఇద్దరు ప్రాణాలను బలిగొన్నాడు. వివరాల్లోకి వెళ్తే బుధవారం రాత్రి కంచిలి మండలం జలంత్రకోట జాతీయ రహదారి సమీపంలో ఉన్న దాబా హోటల్లో ఓ కంటైనర్ లారీ డ్రైవర్ భోజనానికి దిగాడు. భోజనం అనంతరం బిల్లు చెల్లించేందుకు లారీ డ్రైవర్ నిరాకరించాడు. ఈ క్రమంలో మాటా పెరిగి హోటల్ ఓనర్ ఎండి అయూబ్ లారీ డ్రైవర్కు వాగ్వివాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో డబ్బులు చెల్లించనంటూ లారీ డ్రైవర్ కంటైనర్ తీసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో హోటల్ ఓనర్ డబ్బులు చెల్లించాలంటూ లారీ ఎదురుగా నిలబడి అడ్డగించాడు. సైకోగా మారిన లారీ డ్రైవర్ అతని పైనుంచి లారీని ఎక్కించాడు. అది చూసిన మధుపురం గ్రామానికి చెందిన డొక్కరి దండాసి లారీని ఆపేందుకు ప్రయత్నించగా అతన్ని సైతం ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇది గమనించిన స్థానిక ప్రజలు లారీని వెంబడించి పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కంచిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యపై పూర్తి వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.